నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించాలి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం సిపిఎం పోతంగల్ గ్రామ పార్టీ శాఖ మహాసభ రాములు అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ నాగనాథ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. నూతన గ్రామ పార్టీ కార్యదర్శిగా పట్నం రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ నన్నేసాబ్ మాట్లాడుతూ పోతంగల్ నూతన మండలం ఏర్పడినా దాని ముఖ చిత్రం మారలేదని, బస్టాండ్ ప్రాంతాన్ని చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నూతన మండల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి చేయాలి అని కోరారు. భారీ వర్షాలకు పంట ఇండ్లు ధ్వంసమైపోయాయని, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల కాలంలో పార్టీ నిర్వహించిన పోరాటాలను సమీక్షించి భవిష్యత్ పోరాటాలను రూపొందించుకున్నామన్నారు. ఈ మహాసభలో పార్టీ నాయకులు గణపతి, నాగేశం, సాయగౌడ్, శకుంతల, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ మండలం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా బస్టాండ్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఏదైతే బస్టాండ్ ఆవరణ మొత్తం చూసుకుంటే దుమ్ము ధూళితోటి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆరోగ్యాలకి గురవుతూ ఉన్నారు. విపరీతమైన నీళ్లు మొత్తం నిలిచిపోయినా అదే బస్టాండ్ల నుంచి బస్సులు పోతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ పోతంగల్ మండలానికి సంబంధించింది శాఖ మహాసభ జరగడం జరిగింది. ఈ శాఖ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతనంగా ఏదైతే పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేశారో బస్టాండ్ని కూడా ఏర్పాటు చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే పంట పొలాలు రైతులు నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలనేదే, ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించి పేద ప్రజలకందరికీ ఇళ్ళు స్థలాలు ఇవ్వాలనేదే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యమైన డిమాండ్ ఏదైతే చుట్టుపక్కలంతా స్థలాలని ఆక్రమిస్తూ ఉన్నారు, ఇది సరైనది కాదు. బస్టాండ్ అన్నప్పుడు మండలం ఏర్పాటు చేసినప్పుడు బస్టాండ్ని కూడా ఏర్పాటు చేయాలి. దుమ్ము ధూళితోటి అదే మురికి వాడలాగా తయారైంది ఆ బస్టాండ్ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతున్నారు తప్ప ఇంకో విషయం కాదు. ఇప్పటికైనా నూతనంగా బస్టాండ్ని ఏర్పాటు చేయాలనేదే సిపిఎం పార్టీగా మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది.